హలో అండి. ఈ సీజన్‌లో మాత్రమే దొరికే బోడ కాకరకాయ ఫ్రై చేశానండి. చాలా టేస్టీగా ఉంది. చాలా బాగుంది. అంతేకాకుండా ఎన్నో ఔషధ గుణాలున్నటువంటి ఈ బోడ కాకరకాయ అదే అండి ఆ కాకరకాయ అని కూడా పిలుస్తారు. చాలా మంచిది. హెల్త్ కూడా చాలా మంచిది. ఈ సంవత్సరంలో దొరికినప్పుడు ఒక 2 నెలలు మాత్రం దొరికింది. దొరికినప్పుడు మాత్రం మనం ఖచ్చితంగా తినాలండి. అలాగే అండి వెల్కమ్ టు మైతీస్ వరల్డ్. ఎలా ఉన్నారు మీరు? అందరూ బాగున్నా కోరుకుంటూ వీడియోలోకి వెళ్దామండి. వీటినండి బోడ కాకరకాయలు అంటారు లేదా ఆ కాకరకాయ అని కూడా పిలుస్తారు. వీటిని ముందుగానే శుభ్రంగా కడుక్కున్నాను. కడుక్కొని తర్వాత వీటిని మనం చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. నేను నిలువుగా కట్ చేసుకొని సన్నని ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. ఫ్రై చేస్తున్నాను కాబట్టి చాలా సన్నగా కట్ చేసుకుంటున్నాను. ఇలాగే ముక్కలన్నీ కూడా మనం కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. వీటిని మనం ఉప్పు నీళ్ళలో వేయాల్సిన అవసరం లేదు. ఇలాగే మనము కట్ చేసి పక్కన పెట్టుకోవచ్చు. తర్వాత మనం కూర చేసుకుందాం. కూర కోసం అని చెప్పేసి నేను స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకున్నాను. ప్యాన్ బాగా వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసుకొని అందులో పోపు దినుసులు వేసుకుని ఆవాలు, జీలకర్ర అలాంటి పోపు దినుసులు మాత్రం వేసుకోవాలి. వేసుకున్నవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత నిలువుగా చీలుకున్నటువంటి పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. ఇలా నేను పొడువుగా వేసుకుంటున్నాను. మనకు తినని వాళ్ళు తీయడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి. అలాగే కొద్దిగా ఉల్లిపాయలు కూడా వేసుకోవాలి. అలాగే దంచినటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని బాగా ఫ్రై కానివ్వాలి. మంచిగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా పసుపు వేసుకోవాలి. మనకు సరిపడంత వేసుకొని దీన్ని కూడా కొంచెం ఫ్రై కానివ్వాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్నటువంటి ఈ కాకరకాయ ముక్కలు కూడా ఈ బోడ కాకరకాయ ముక్కలు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. మంచిగా కలపాలి. వీటిని ఉడకబెట్టాల్సిన అవసరం లేదండి. ఇలాగ కూడా తొందరగా ఫ్రై అయిపోతుంది. కొందరు ఉడకబెట్టి కూడా చేస్తారు. కానీ ఇలాగే ఫ్రై అవుతుంది, బాగానే ఉంటుందండి. నేను మాత్రం ఇలాగే చేస్తాను. కాకపోతే మూత పెట్టి ఉడికించుకోవాలి. అలా మూత పెట్టి ఉడకడం వల్ల ఇంత కాకరకాయల నీరు బయటకు వచ్చేసి చాలా తొందరగానే ఉడికిపోతుంది. తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకుంటాను. మనకు సరిపడంత సాల్ట్ వేసుకొని మరి ఒకసారి బాగా కలుపుకొని ఇలా మూత పెడుతూ ఉడికించుకోవాలండి. తొందరగా ఉడికిపోతుంది. చూస్తుండగానే 10 to 15 మినిట్స్ లోపల తొందరగా ఫ్రై అయిపోతుంది. బాగా ఉడుకుతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. తర్వాత నేను కరివేపాకును ముందు పోపులో వేయలేదండి, చివరిలో వేస్తున్నాను. ఎందుకంటే నాకు చివరిలో వేస్తే ఈ ఫ్లేవర్ బాగా పడుతుంది కాబట్టి ఇలా వేసుకుంటాను ఎప్పుడు కూడాను. చాలా బాగుంటుందని ఇలా వేస్తే ఆ ఫ్లేవర్ అంతా మన కాకరకాయ ముక్కలకు పట్టేసి తినేటప్పుడు చాలా టేస్ట్గా ఉంటుంది. అలాగే ఇప్పుడు కారం నాకు కొంచెం చప్పగా ఉన్న మిరపకాయలు కాబట్టి కొంచెం సరిపడంత కారం కూడా వేసుకుంటున్నాను. అలాగే అవసరమైతే మళ్ళీ కూడా ఉప్పు కూడా చూసుకొని వేసుకోవాలండి. వేసుకొని మరీ ఒకసారి బాగా కలిపి బాగా ఫ్రై కానివ్వాలి. కొంచెం మనకు ముక్క ఉడికిన తర్వాత కూడా కొద్దిగా ఫ్రై అయితే బాగుంటుంది. టేస్ట్ చాలా బాగుంటుంది. తర్వాత నేను కొద్దిగా నువ్వుల పొడి కూడా వేసుకుంటున్నాను. ఇష్టం అండి, అది మన చాయిస్ అండి. మన ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేదు కొంచెం గ్రేవీ లాగా కొంచెం బాగుంటుందని చెప్పేసి వేసుకున్న కమ్మగా కూడా ఉంటుంది. మీకు నచ్చితే వేసుకోండి, లేదంటే లేదండి. కానీ ఇలా నూనె బయటకు వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. చాలా టేస్టీ కాకరకాయ ఫ్రై రెడీ అయిపోతుందండి. అంతేకాకుండా చివరిగా మనము కొత్తిమీర ఆకు సన్నగా తరుక్కొని వేసుకుంటే టేస్టీ బోడ కాకరకాయ రెడీ అయిపోయినట్టే. వేడివేడి అన్నం తింటే చాలా సూపర్గా ఉంటుంది. చపాతీతో కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేసి చూడండి. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మరి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరొక మంచి వీడియోతో కలుద్దాము. చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.